తిరుపతిలో తొక్కిస్లాట ఘటన దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ ప్రభుత్వం టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల సహకారం కూడా తీసుకోవాలి అన్నారు శ్రీనివాస్ గౌడ్. తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు టీటీడీ బోర్డు వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి, ఇలాంటివి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు, వైకుంఠ ఏకాదశి కానీ, ఇలాంటి సందర్భాల్లో అత్యధిక భక్తులు వచ్చేటువంటి తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, రెండు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సిబ్బందిని కూడా, అదనపు సిబ్బంది కూడా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండవది, ఇలాంటి సందర్భాల్లో టోకన్లు ఉన్న వాళ్ళు మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది పైకి. కానీ టోకన్లు దొరుకుతాయని చెప్పి 10 మంది వెళ్తారు, కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు, బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు.